మనము ఇప్పుడు ఈ వీడియోలో ఛాతీలో బాగా పట్టేసినట్టు అనిపించినప్పుడు ఏ విధంగా మనము ఇంట్లో వైద్యంతో ఎలా మనం ఆ ఛాతీ నొప్పి అనేది పొడగొట్టుకోవాలనేది ఈ వీడియోలో నేర్చుకున్నాం. అలాగే మోకాలలో గుజ్జు ఎలా తయారవుతుందనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. అలాగే కొన్ని యోగ ముద్రలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వాటి వల్ల మనం హెల్దీగా ఉంటాము. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ యోగ ముద్రల వల్ల మనం ఎప్పుడు హెల్దీగా ఉంటాం, పాజిటివ్గా కూడా ఉంటాం. మనకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడం కోసం కొన్ని యోగ ముద్రలు కూడా ఉంటాయి ఈ వీడియోలో. ఇలా డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఎప్పుడు హెల్దీగా పాజిటివ్గా ఉంటారు, ఎప్పుడు ఎదుటి వాళ్ళతో కాన్ఫిడెన్స్గా మాట్లాడతారు. కాబట్టి డైలీ ఇలా యోగ ముద్రలు కూడా చేయండి. ఈ వీడియోలో చెప్తున్నాను. ఛాతీలో నొప్పిగా అనిపించడము, ఛాతీలో గట్టిగా పట్టేసినట్టు అనిపించినప్పుడు ఈ విధంగా చేయండి. ఎలా అంటే చిన్న అల్లం ముక్కలు తీసుకొని నోట్లో వేసుకొని సప్పరియడం వల్ల ఆ ప్రాబ్లం పోతుంది. ఇంకా ఉల్లిపాయ రసము, అలాగే నిమ్మరసము, తేనె కలిపి రోజుకు 3 సార్లు తాగడం వల్ల ఛాతీలో మంట తగ్గుతుంది, ఛాతీలో నొప్పి తగ్గుతుంది. ఇలా డైలీ చేయడం వల్ల ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్య ధర్మచక్ర ముద్ర. ఈ ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వలన నెగిటివ్ థాట్స్ రాకుండా ఉంచుతుంది. అలాగే స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ నుంచి బయటపడతారు. డిప్రెషన్ నుంచి కూడా బయటపడతారు. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీరు హెల్దీగా ఉంటారు, అలాగే ధైర్యంగా కూడా ఉంటారు. ఈ ముద్ర చేయడం వలన నెగిటివ్ థాట్స్ రాకుండా ఉంచుతుంది. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం. సబ్స్క్రైబర్లు పుట్టిపోతారు. ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల చెవు నొప్పి అనేది పోతుంది. చెవు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చెవు నొప్పి మొత్తం పోతుంది. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రని డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మలబద్ధక సమస్య నుంచి బయటపడతారు. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ సమస్య పోయి మీరు హెల్దీగా ఉంటారు. మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల సమస్య మొత్తం పోతుంది. అలాగే ఈ ముద్రని డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల వాత, పిత్త, కఫ బ్యాలెన్స్ గా ఉంటుంది బాడీలో. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం. సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్య మొక్కాల నొప్పితో బాధపడుతూ మొక్కాలలో గుజ్జు అరిగిపోయింది అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల మీ మొక్కాల నొప్పులు పోతాయి, గుజ్జు కూడా తయారవుతుంది. అది ఏమిటంటే సాంబ్రాణి చెట్టు బెరడు తీసుకొని నీడలో ఎండబెట్టి ఆ తర్వాత ఆ బెరడును చిన్న చిన్న ముక్కలు చేసి పొడి చేసి అది డైలీ మార్నింగ్ పడగడుపున ఒక గ్లాస్ వాటర్లో స్పూన్ వేసుకొని తాగడం వలన మీ మొక్కాల నొప్పి మొత్తం పోతుంది, గుజ్జు కూడా తయారవుతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం. చూశారు కదా, కాళ్ళల్లో నొప్పి, అలా మొకాళ్ళల్లో నొప్పి ఉన్నప్పుడు గుజ్జు ఎలా తయారు కావాలనేది కూడా ఈ వీడియోలో చెప్పాం కదా. ఛాతీలో పట్టినట్టు ఉండడం, మంటగా ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలని కూడా చెప్పాం కదా. ఈ విధంగా చేయండి. ఈ వీడియోలో చెప్పిన యోగ ముద్రలు చేయడం వల్ల ఎప్పుడూ పాజిటివ్గా ఉంటారు, కాన్ఫిడెన్స్గా ఉంటారు. కాబట్టి డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టు మాకెంతో అవసరం. మీరు ఇచ్చే కొండంత ధైర్యాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, బంధువులకు షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్దీగా ఉండాలి కదా మన చుట్టూ ఉన్న వాళ్ళు. కాబట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా అవసరం. చేసిన వాళ్ళందరికీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకెంతో కొండంత ధైర్యాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎందుకంటే నా సబ్స్క్రైబర్లు ఎప్పుడు పూర్తి ఆరోగ్యవంతులు, అలాగే ధనవంతులు కూడా. ఎందుకంటే డబ్బులు కూడా ఉండాలి కదా. మన ఛానల్లో ఇక మీదట కొత్త హెల్త్ టిప్స్ వస్తూ ఉంటాయి. ఇంట్లోనే మనం ఎలా ఆరోగ్యంగా ఉండాలనేటివి వస్తూ ఉంటాయి. మీరు సపోర్ట్ చేయండి. మీకు మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. అలాగే మీరు హెల్తీగా ఉండాలని ఎప్పుడూ కోరుకునే ఈ ఛానల్ వాళ్ళకి మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే నమస్తే. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.